దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతిరోజు అందించబడుతున్న మరి ఆత్మీయ వర్తమానములను మీరు వింటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మనమందరము కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడుట కొరకే మరి ఈ ప్రయత్నములు అనేవి మేము చేస్తూ ఉన్నాం. కేవలం మరి దేవుని ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక జీవితాలలో బలపరచబడుతూ ఉండాలి. వ్యర్థమైన వాదనల కొరకు, వ్యర్థమైన కార్యములను చెప్పి కాలక్షేపము చేయుట కొరకు మరి ఈ విధముగా ఈ లైవ్ ప్రోగ్రాం అనేది నేను ఇవ్వడం లేదు. కానీ కేవలం దేవుని బిడ్డలందరూ కూడా ఆధ్యాత్మికముగా బలపరచబడాలనేదే నా యొక్క ఆలోచన, మరి దేవుని ఉద్దేశమై ఉన్నది. కడవరి దినములు పలు రకములైనటువంటి బోధలనేవి మరి లోకములో బయలుదేరాయి. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మరి మెలకువతో మనము ఉన్నప్పుడు మాత్రమే వాటిని గ్రహించి ఏది సత్యమో ఏది అబద్ధములో మనము తెలుసుకోగలం. దైవికమైన జ్ఞానము చేత మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆలోచనలు మనలో ఉన్నప్పుడు, మరి మనోనేత్రములనేవి తెరవబడుచు ఉన్నప్పుడు, ప్రకాశింపబడుచు ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే మరి దేవుని వాక్యములలో ఉన్న ఆత్మీయ సత్యములనేవి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. కనుక మరి ప్రతిరోజు అందించబడుతున్న ఈ లైవ్ ప్రోగ్రాము ద్వారాగా ఒకవేళ మీ సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే మరి నెంబరు ఉన్నది, ఆ నెంబరుకు మీరు పంపించగలరు. అలాగే కామెంట్స్ ద్వారా కూడా మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నావో వాటిని తెలియపరచగలరు. మరి కేవలం ప్రార్థన చేయడానికి మాత్రమే, మనము ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ప్రార్థన ద్వారాగా మనము జయం పొందగలము. దేవుని వాక్యములో ఒక మాట నేను మీకు వినిపిస్తాను. అదేంటంటే లూకాసు సువార్త 21వ అధ్యాయము చివరి వాక్య భాగములో ఏమని మనం చదువుతూ ఉన్నామంటే, కడవరి దినములలో సాతానుడు బహు భయంకరముగా కుయుక్తిగా తంత్రముగా క్రియ చేస్తున్నాడు గనక మనుష్య కుమారుని ఎదుట మనము నిలబడుటకు శక్తిమంతులగుట కొరకు ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థించడం అంటే ఇక నిద్రే పోకుండా మనం ప్రార్థించే ఆ విషయం నేను చెప్పడం లేదు. కానీ ఏ సందర్భములోనైనా మనము ఆత్మలో మెలకువ కలిగిన వారముగా ఉండాలి. ఆత్మలో మనం మెలకువగా ఉండి ఒకరి ఎడల ఒకరు ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. మన ఎదుటింటి వారో లేకుంటే ప్రక్కింటి వారో, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, అనేకులు సమస్యలతో కొట్టుమిట్టాడుచున్నటువంటి కుటుంబాలు మనము గమనించుచూ ఉన్నాం. మనం ఆశీర్వదింపబడితే సరిపోదు, మరి ఇతరులు కూడా ఆశీర్వదింపబడేవారుగా ఉండాలి. వారి నిమిత్తముగా మనము కూడా కలిసి ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అందుకొరకే మరి ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఈ లైవ్ ప్రోగ్రాం, ఈ ప్రార్థన కార్యక్రమం అనేది ప్రారంభమవును. 8 గంటలకు ఈ ప్రోగ్రాం అనేది ముగించబడును. కనుక దయతో మరి మీరందరూ కూడా కలిసి ఈ ప్రోగ్రాంలో పాలు పొందగలరని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, మన అంశం ఏమిటంటే ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచిపెట్టడానికి గల కారణములలో మొదటి కారణం ఏమిటంటే, వారు తమ ప్రాణములను విసికింపబడినందు మూలముగా కఠినమైన పనులు
చేసినందు మూలముగా, కఠినమైన భారములు వారి మీద మోపబడినందు మూలముగా, వారి జీవితాలలో మరి ప్రాణమును విసిగించబడినందు మూలముగా వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారిని మరి కనికరించి ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు సిద్ధపడ్డాడు. మరి అదే విధముగా వారు ప్రాణములను విసిగించినందు మూలముగా వారందరూ కూడా ఐగుప్తుని విడిచిపెట్టడానికి మరి ఇష్టపడినట్లుగాను, మరి దేవుని యొక్క ఉద్దేశం అనేది వారి జీవితాలలో ఆయన సంపూర్ణముగా నెరవేరుస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించిన విషయం ఏమిటంటే, నిన్నటి దినమందు మనం గమనించిన విషయం, వారు తమ దాసత్వములో నుండి విడుదల పొందుటకు అని చెప్పి మరి నిన్నటి దినమందు నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనములో నేను చదవగా మీరు గమనించారు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు నిట్టూర్పులను విడిచారు. మరి దుఃఖముతో దేవుని సన్నిధిలో అంగలార్చుచున్నటువంటి జనులుగా మరి దేవుని ఎదుట కనబడుతూ వచ్చారు. కేవలం ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను బాధ పెట్టుచున్నందు మూలముగా వారి మీద పెట్టిన మరి భారముల మూలముగా పలు రకాలుగా వారి ప్రాణములను విసిగించి మరి వారి యొక్క దాసత్వములో నుండి వారు విడుదల పొందాలని వారు ఎంతగానో మరి ప్రయాసపడుతూ వచ్చారు. దేవుని యొద్ద మొరపెడుతూ వచ్చారు. దేవుడు ఆ మొరలను ఆలకించి మరి మోషే అనే ఒక నాయకుని దేవుడు ఎన్నుకొని మరి మోషే ద్వారాగా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప సాధనమై ఉన్నాడు. కనుకనే నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట నేను ముందుగా మనం చదువుతూ ఉన్న విషయం ఏమిటంటే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెర్చీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మోషేతో దేవుడు సెలవిచ్చిన మాటలు ఇవి. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించు దేశం అనేది ఐగుప్తు దేశము కంటే పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం అనేది విశాలవంతమైన ఒక దేశం అని చెప్పి మోషేకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు నిన్నటి దినమందు మరి కొన్ని ఆత్మీయ విషయములను మనము ధ్యానించాం. అయితే ఈ వాక్యముల ద్వారాగా మన జీవితాలలో ఏమి నేర్చుకోబోతూ ఉన్నాము? అలనాడు ఇశ్రాయేలీయుల ప్రయాణం అనేది మరి ఏ విధముగా వారు కొనసాగించారో, మార్గం మధ్యలో వారికి ఎదురైనటువంటి సమస్యలు ఏమై ఉన్నవో, మార్గం మధ్యలో వారికి ఎదురైనటువంటి శత్రువులను వారు ఎలా జయిస్తూ వచ్చారో, మరి మార్గం మధ్యలో వారికి కలిగిన మరి కార్యములు ఏవై ఉన్నవో నిర్గమాకాండములోను మరి ద్వితీయోపదేశ కాండములోను సంఖ్యాకాండములలోను వీటిని గురించి మనము ఎక్కువగా ధ్యానించగలం. అయితే క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలమైనటువంటి మన బ్రతుకులలో ఈ కడవరి దినములలో అనేకులు తమ జీవితాలలో పాపమునకు బానిసులుగా మార్చబడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము మరి 34వ వచనములో మనం గమనించినప్పుడు, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మరి పాపమునకు దాసుడుగా మార్చబడుతున్నటువంటి ఒక వ్యక్తి జీవితము ఎలా మార్చబడగలదు? పాపములో బ్రతికేవారు, పాప కార్యములను జరిగించేవారు, పాప మార్గములలో నడిచేటువంటి వారు, మరి అక్రమమైన కార్యములను జరిగించే వారి జీవితాల్లో వారు దేనినైతే చేసేవారుగా ఉంటున్నారో వారు తప్పకుండా వాటికి బానిసులుగా మార్చబడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఇక్కడ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. పాపమును చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను.
మరి నిశ్చయముగా చెప్పుచున్నటువంటి ఒక మాట అనేది, ఎవరైతే పాపమునకు దాసులుగా మార్చబడుతూ ఉన్నారో వారు పాపపు యొక్క క్రియలను జరిగించేటువంటి వారై ఉన్నారు. పాపములను చేయువారు అంటే పాపమునకు ఉన్నటువంటి మూల అర్థం ఏమిటంటే ఆజ్ఞను అతిక్రమించుటయే పాపమని చెప్పుచూ ఉన్నాడు. మరి ఆజ్ఞలను అతిక్రమించే వారి జీవితాలలో ఏమి సంభవిస్తూ ఉన్నది? పాపములను చేయువారుగాను పాపమునకు దాసులుగా మార్చబడుతూ ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించి, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన యొక్క విధులకు మనము గైకొనకుండా మన జీవితాలలో కొనసాగుతూ ఉన్నామన్నట్లయితే పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఈ రోజుల్లో మనం పాపము చేసేవారముగా ఉంటున్నామా? పాప కార్యములు మన జీవితములో కనబడుచూ ఉన్నాయా? దేని చేతైతే మనము పట్టబడ్డామో దానికి మనము దాసులమై ఉన్నాము. నిన్ను ఏ కార్యములు ఏలుబడి చేస్తూ ఉన్నది? నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని ఏలుబడి చేయాలే తప్ప లోకం మన మీద ఏలుబడి చేయకూడదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు వారి జీవితాలను మనం గమనించినట్లయితే చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశములకు రాజు ఉన్నాడని చెప్పి సమూయేలు ఎద్దకు వచ్చి మరి అడుగుచున్నటువంటి కార్యం ఏమిటో తెలుసా? మాకు కూడా ఒక రాజు కావాలని చెప్పి వారు అడుగుచూ ఉన్న వేళలో మరి సమూయేలు దేవుని సన్నిధిలో కనిపెట్టుచూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షము అయ్యి మరి సమూయేలుకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, వారు నన్ను త్రోసివేశారు అని చెప్పుచూ ఉన్నాడు. వారు నన్ను ఏలుబడి చేయనివ్వకుండా. అవును నా ప్రియ దేవుని ప్రజలారా, ఏదైతే నిన్ను ఏలుబడి చేయిచు ఉన్నదో నీవు దానికి దాసుడువై ఉన్నావు. పాపము నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నదా? పాపమునకు నీవు దాసుడువై ఉన్నావు. పాప కార్యములు నీ జీవితములో ఏలుబడి చేస్తూ ఉన్నాయా? నిశ్చయముగా నువ్వు వాటికి దాసుడువై ఉన్నావు. దేని చేత పట్టబడితునో దానికి నేను దాసుడనై ఉన్నానని పౌలు భక్తుడు చెప్పుచూ ఉన్నాడు కదా. మరి ఈ రోజుల్లో పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. పాపము నుండి మనం విడుదల పొందాలి. రెండవదిగా దేనికి దాసులుగా మార్చుచూబడుచూ ఉన్నారన్నట్లయితే అపవాదికి దాసులుగా మార్చబడుతూ ఉన్నారు. అపవాది యొక్క క్రియలకు దాసులుగా మార్చబడుతూ ఉన్నారు. దాసత్వములో నుండి మనం విడుదల పొందడానికే దేవుడు మనలను ఈ క్రైస్తవ మార్గములోనికి పిలిచాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే అని వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉన్నది కదా. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో మీరు దేనికి పట్టబడి ఉన్నారు? దేని చేత పట్టబడి ఉన్నారు? దేవుని వాక్యము చేత మీరు పట్టబడినట్లయితే దేవుని వాక్యమునకు మీరు దాసులై ఉన్నారు. మన జీవితాలలో అపవాది యొక్క క్రియలకు చోటివ్వకుండా, అపవాది యొక్క తంత్రములకు మనము చోటివ్వకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 14-15 వచనాలలో మనం చదువుతూ ఉన్నప్పుడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ భయము చేత పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించడానికి రక్త మాంసములతో పాలివాడాయను అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారందరి బ్రతుకులు మారాలి. నేడు ఎంతో మంది మరణ భయము చేత పీడించబడుతూ ఉన్నారు. మరణ భయం అనేది ఒక మనిషిని పీడించుచూ ఉన్న సమయాలలో తన జీవితంలో ఏమి సంభవించునో భవిష్యత్తును గురించి ఆలోచించేవాడుగాను, భవిష్యత్తును గురించి ఏమి సంభవించునో అని చెప్పి చింతించేటువంటి కార్యములు చింతాక్రాంతుడుగా మారిపోవచ్చు ఉన్నాడు. అనేక చింతలు తమ హృదయాలలో ఉంచుకుని మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా మరి దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారే కానీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి మరి లోక
చింత యావత్తును కూడా మనము తొలగించుకుని దేవుని సన్నిధిలో మరి దేవుని మీద మన భారములన్నీ కూడా మోపినప్పుడు ఆయన మనకు విడుదలను దయచేయి దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, మరణ భయం, అనేకుల హృదయాలలో మరణ భయం అనేది పీడించబడుతూ ఉన్నారు. మరణ భయము చేత అనేకులు పీడించబడుతున్నటువంటి ఈ దినాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించాడు, పాతాళమును జయించాడు. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయములో, మొదటి కొరింథీయులకు పత్రికలో రాసిన ఆ కార్యములను మనం గమనించగలం. 15వ అధ్యాయం చివరి వాక్య భాగములలో చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటి? మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ విజయమెక్కడా అని యేసు ప్రభు వారు మరి ఆ కార్యములను గురించి మనం చదువుతూ ఉన్నాం. యేసు ప్రభువారు మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. తిరిగి ఆయన మరి పునరుద్ధానుడైన యేసుగా మన మధ్యలో ఆయన సంచరించుచూ ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసును మేము ప్రకటించుచూ ఉన్నామని చెప్పి మరి ఈ రోజుల్లో సువార్త అనేది అనేక ప్రాంతాలలో ప్రకటించబడుతూ ఉన్నది. ఈ పునరుద్ధానుడైన యేసు యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ మరణ భయం అనేది తొలగిపోవును. అపవాది యొక్క కాడి క్రింద మరలా మనము చిక్కుకొనకుండానట్లు దేవుడు మనలను కాపాడుచూ ఉన్నాడు. మూడవదిగా మనము గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడుతున్నటువంటి మాటలు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మనలను విమోచించడానికి, పాపములో నుండి విడుదల పొందడానికి మన నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తన్ను తాను అప్పగించుకొనెను. ఆయన అప్పగించుకున్నందు మూలముగా ఈరోజు మనము ధైర్యముగా బ్రతకగలుగుతూ ఉన్నాం. ఆయన కల్వారి శిలువలో మరణించినందు మూలముగా పాపమనే దాస్యములో నుండి మనం విడుదల పొందిన వారముగా ఉంటున్నాం. పాపమనే కాడి క్రింద మరలా మనము చిక్కుకొనకుండానట్లు యేసునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన విశ్వాసం విజయముగా మారుచు ఉన్నది. కనుక ఇశ్రాయేలీయులు మరి ఐగుప్తును విడిచిపెట్టడానికి గల రెండవ కారణం ఏమిటంటే, వారు తమ దాసత్వములో నుండి విడుదల పొందుటకు. అలాగే ఈ క్రైస్తవ మార్గములో, ఈ ప్రయాణములో మనము పాపమునకు, అపవాదికిని, లోకమునకు దాసులుగా కాకుండా మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత మనము కడగబడినట్లయితే నిశ్చయముగా మనము నీతిమంతులంగా మార్చబడుతాము. ఒక దినమందు మనం ప్రభువుతో పాటు పరలోక రాజ్యములో మనము యుగయుగములు ఆయనతో కూడా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఇశ్రాయేలీయుల ప్రయాణములను గురించి దేవా మీరు మాకు బోధించుచున్న విధానములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలను ప్రభువా వాక్యము ద్వారాగా మీరు బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఇంకను అనేకులు ప్రభువా ఈ లైవ్ ప్రోగ్రాములో పాలు పొందడానికి కృప చూపండి. వాక్యానుసారముగా మేము కట్టబడుటకు దేవా మీరు మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కుటుంబాలు ఆశీర్వాదము కొరకు ప్రభువా మేము ప్రార్థించాము. అనేకులు ప్రభువా దైవజనులు మరి స్వార్థ ప్రకటించాలని వారి నిమిత్తముగా మేము ప్రార్థించాము. మరి మా ప్రార్థనలను మీరు ఆలకించండి. అల్పులమైన మా ప్రార్థనలను దేవా మీరు ఆలకించే దేవుడు. దీనులను, దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరించక వారి ప్రార్థన వైపు మీరు తిరిగే దేవుడు గనుక మీకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, మా ప్రార్థనలను మీరు ఆలకించండి. దేశాన్ని బాగు చేయండి, ప్రతి కుటుంబాన్ని బాగు చేయండి. పాపములోను దాసత్వములు ప్రభువా అపవాది యొక్క కాడి క్రింద చిక్కుకున్నటువంటి ప్రజలందరూ కూడా విడుదల పొందాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు చేస్తున్న వ్యాపారములను మీరు దీవించండి. వారి ఉద్యోగ స్థలాలలో ప్రభువా మీరు వారికి తోడుగా ఉండండి. మీ కృపలో భద్రపరచండి. ప్రతి బిడను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుచున్నాయని చెప్పారు. అవును ప్రభువా, ఈ దినమందు దేవా జన్మదినాన్ని దేవా జరుపుకుంటున్నటువంటి ప్రతి బిడను కూడా ప్రభువా మరొక నూతన సంవత్సరాన్ని బిడలకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు
తండ్రి వారికి ప్రభువా జీవిత కాలమంతయు ప్రభువా మీరు వారి మీ హస్తము చాపి తోడుగా ఉంచి నడిపించండి. ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడి ఆశీర్వదించండి. మీరు ఆకడకు మేమందరము కూడా సిద్ధపడడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైండును గాక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ప్రతిరోజు మరి సాయంత్రం 7 గంటలకు లైవ్ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది కనుక ఇంకను అనేకులు దీనిలో కూడా ఈ ప్రార్థన కూడికలో పాలు పొందాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఏ విధము చేతనైనను మనమందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడడానికి దేవుడు తన ఉన్నతమైన కృప చేత మనలను నింపునుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పరిచర్య కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలలో కూడా జ్ఞాపకం చేసుకోమని మరి ప్రార్థించగలరని ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. ప్రభు తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.